మేమంతా హెచ్ఎంటి అనే ఒక ప్రెస్టీజియస్ సంస్థలో 30 సంవత్సరాల పైగా సర్వీస్ చేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులమే. మా కష్టాలని చెప్పుకోవడం కోసం నిన్న మిత్రులు తీన్మార్ మల్లన్న గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి, సార్ మీరు రేపు మన స్టూడియోకి రండి, మీ బాధ ఏంటో మనం పరిష్కరిద్దామని చెప్పారు. ఆ విధంగా ఈరోజు మార్నింగ్ మేము వారి స్టూడియోకి రావడం జరిగింది. ముందు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత దాదాపు 30 సంవత్సరాలు పైగా కూడా మేము సర్వీస్ చేసిన వాళ్ళమే. ఈరోజు అయ్యా మీరు న్యాయం చేయండి, అయ్యా మీరు న్యాయం చేయండి అని ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి, ఒక రకంగా చెప్పాలంటే అడుక్కునే పరిస్థితికి వచ్చామనంటే దీనికి కారణం ఎవరు అనేది ఒకటి ప్రేక్షకులు ఆలోచించాలి. మాది గవర్నమెంట్ కంపెనీ, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, ఎంతో వైభవంగా నడిచింది ఒకరోజు. కానీ కొన్ని సంవత్సరాల నుంచి అది కంపెనీ లాస్లో నడుస్తుంది. ఈ లాస్ కారణం ఎవరు? రిటైర్ అయిన ఉద్యోగస్తులకి బెనిఫిట్లు ఎందుకు ఇవ్వడం లేదు అని ఎవరూ ప్రశ్నించడం లేదు. అందరి తరపులు తడుతున్నాం. దాదాపు 2018 నుంచి 6 సంవత్సరాలుగా మాకు రావాల్సిన పిఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఈ రోజు వరకు మాకు సెటిల్ చేయబడలేదు. మా ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, మేనేజ్మెంట్ని అడుగుతున్నాము, కానీ ఎవరు స్పందించలేదు. ఎప్పుడు వస్తాయో కూడా కనీసం చెప్పట్లేదు. దాదాపు హైదరాబాద్ యూనిట్లోనే 2 యూనిట్లు ఉన్నాం. ప్రాగా టూల్స్ అనేది ఒకటి, హెచ్ఎంటి మిషన్ టూల్స్ అనేది ఒకటి. ఈ 2 సంస్థల్లో కలిసి దాదాపు 260 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ 260 మందిలో కూడా 40 మంది వాళ్ళ అమౌంట్ రాక దానికోసం ఎదురు చూసి చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు చాలా దీనావస్థలో ఉన్నాయి. కనీసం మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఎవరిని అడగాలో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. అందుకని మేము ప్రతి ఒక్కరి డోర్ తెరుస్తూ అయ్యా మాకేదైనా న్యాయం చేయండి, న్యాయం చేయండి, న్యాయం చేయండి అని అడుగుతున్నాం. కానీ ఇంతవరకు ఎవరు దాన్ని స్పందించట్లేదు దానికి. కాబట్టి మీడియా ద్వారా అన్న కనీసం కొంతమంది అన్న కళ్ళు తెరుచుకొని అయ్యో ఇంత కష్టాలు పడుతున్నారా వీళ్ళు, రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇంత కష్టపడుతున్నారా అని సానుభూతి అన్న తెలుపుతారని, ఇది పై లెవెల్ వరకు కేంద్ర ప్రభుత్వం వరకు దీన్ని చేరుస్తారని మేము ఆశిస్తూ ఈరోజు మీ తలుపు తట్టాం. మీరు దానికి స్పందించారు. అదే మిత్రులారా, ఇప్పుడు ఈరోజు 7-8 సంవత్సరాలే కాదు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ కంపెనీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మరి అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతను ఒకటే మాట చెప్తుండే, ఏదేమైనా కానీ పబ్లిక్ సెక్టర్స్ ఎంప్లాయీస్కి వాళ్ళ జీతాలే మొదలు తక్కువ, వాళ్ళకి టైంకి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకి అప్పు కావాలంటే ఫ్రీ ఇద్దాం కానీ మనం ఎక్కడ వాళ్ళు మరి క్లెయిమ్ చేయొద్దని చెప్పేసి మాకు ఎప్పుడే కానీ శాలరీస్ డ్యూ పెట్టకపోతుండే. ఏ ఒక్క ఎంప్లాయీ రిటైర్ అయినా కూడా టైంకి వాళ్ళ పేమెంట్స్ డ్యూస్ అయితే ఏముంటాయో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయో, గ్రాడ్యుటీ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, పెన్షన్ అమౌంట్ కానివ్వండి, మాకు ఇంకా రావాల్సిన శాలరీస్ డ్యూ ఉంటే ఇమ్మీడియట్ పేమెంట్ చేస్తుండే. కానీ గతంలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం, స్టేట్లో మటుకు మనకు మొన్నటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 9 మంది ఎంపీలు ఉండే. మేము ఎన్నిసార్లు అప్రోచ్ అయినాం, కనీసం మీరు పార్లమెంట్లో మా ఇష్యూ రేజ్ చేయండి, క్వశ్చన్ అవర్ ఇష్యూ రేజ్ చేయండి, కాలింగ్ అటెన్షన్ రేజ్ చేయండి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా ఏ ఒక్క ఎంపీ పట్టించుకోలేదు. కానీ ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాయి ఏంటంటే స్టేట్లో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము, మరి ఇంతకుముందు అయితే ప్రాబ్లమ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు క్లియర్ చేసిందో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయనకు అన్నీ బాగా తెలుసు. ఆయన కొత్తగా ఫస్ట్ టైం మినిస్టర్ కాలేదు, ఫస్ట్ టైం ఒక సీఎం కాలేదు, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఆయనను అప్రోచ్ కావాలంటే మాకు ఒకటే దారి, మనకు తీర్మానం మల్లన్న ద్వారా మన అప్రోచ్ అయితే మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి నిన్న మేము కలవడం జరిగింది. మరి ఆయన కూడా మాకు అష్యూరెన్స్ ఇస్తున్నారు ఏంటంటే తప్పకుండా మిమ్మల్ని తీసుకుపోయేసి మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు మిత్రులారా, మేము ఫస్ట్ ఏమంటున్నామంటే ఇప్పుడు దాదాపు మేము ఇండియా మొత్తంలో ఉన్న 6 యూనిట్స్లలో 600 మంది ఎంప్లాయీస్ రిటైర్డే ఉన్నాం. ఇప్పుడు మా హైదరాబాద్లోనే ప్రాగా హెచ్ఎంటీలో వచ్చేసి దాదాపు 40 మంది చనిపోయారు. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మేము సీరియల్గా ఇవ్వండి, మాకు పైసలు లేకున్నా సరే మెల్లమెల్లగా అయినా సరే సీరియల్గా మాకు మాట ఇవ్వండి, ఏ రోజు వరకు క్లియర్ చేస్తామని. కానీ కాకపోతే ఎవరైతే చనిపోయిన ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే రిటైర్డ్ అయ్యి చనిపోయినారో లేదా సర్వీస్ నుండి చనిపోయిన ఎంప్లాయీస్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి క్లియర్ చేయని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకంటే ఇంట్లో ఎవరైతే ఒక ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుందో ఆ వ్యక్తే చనిపోతే ఫ్యామిలీ ఎట్లా నడుస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ పరిస్థితులు ఎట్టున్నది. మరి మేము హెచ్ఎంటీ ఎంప్లాయీస్ మా శాలరీ చెప్తేనే అందరూ నవ్వుతారు, మీకు ఇంత ఘోరమైన శాలరీ అని. మొన్న నేను ఇదే విధంగా ఒక సెక్రటరియట్ ఆఫీస్ పోయినప్పుడు అక్కడ లిఫ్ట్ నడిపిస్తున్నాడు ఒక బాయ్. అతన్ని అడిగిన, బాబు నీ శాలరీ ఎంత అని అడిగితే, సార్ నా శాలరీ 40,000 అన్నాడు. మేము అనుకున్నాం తలకాయ మేము ఏడబెట్టుకోవాలి అని. మా శాలరీ వచ్చేసి 30,000, గవర్నమెంట్ సర్వీస్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో పనిచేసిన కంపెనీ. మరి మా హెచ్ఎంటీలోనే రకరకాలు ఉన్నది. మా హెచ్ఎంటీలోనూ మా ల్యాండ్స్ అయితే
రెంట్కి ఇచ్చుకుంటున్నారో ఆ యూనిట్కి వచ్చేసి అప్డేట్ శాలరీస్ రిటైర్డ్ అయ్యే రోజు 30th నాడు 31st నాడు మంత్ ఎండింగ్ రిటైర్డ్ అయ్యే రోజు సాయంత్రం వాళ్ళ పిఎఫ్ గ్రాడ్యుటీ పేమెంట్ క్లియరెన్స్ అన్ని చెక్కులు తీసుకొని బయటికి వెళ్తారు. ఎవరైతే ఒరిజినల్గా మేము మిషన్స్ నడిపిస్తున్నామో ఏ మిషన్స్ అయితే మేము అమ్మేసి మొత్తం టోటల్ ఇండియా కానీ లేకుంటే మేము సెంట్రల్లో సప్లై చేస్తున్నాం, మాకు శాలరీస్ క్లియర్ లేదు. ఇంకో వింతైన సంఘటన ఏంటంటే మన చంద్రయాన్ 2 పంపించినాం కదా మనము. ఆ చంద్రయాన్ 2లో కూడా మేము హెచ్ఎంటీ వాళ్ళు కూడా మేము దానికి కావాల్సిన వింగ్స్ మేము తయారు చేసినాం. కానీ ఎంత పెద్ద పేరు తీసుకొచ్చిన చంద్రయాన్కి ఆ తయారు చేసిన ఎంప్లాయీస్కి ఈరోజు కూడా జీతాలు లేవు. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి మేము మళ్ళీ ఒకసారి ఈ QTV ద్వారా మేము తీన్మార్ మల్లన్న గారు రిక్వెస్ట్ చేస్తున్నామంటే, అన్నగారు దయచేసి మా ఎంప్లాయీస్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. మా చనిపోయిన ఎంప్లాయీస్కి ఫస్ట్ మీరు జీతాలు ఇప్పిస్తే మేము తప్పకుండా మిమ్మల్ని ఎప్పుడు మరవమని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ మల్లన్న గారు. QTV సిబ్బందికి వందనాలు. ఇందాక మన మిత్రులు మాట్లాడారు హెచ్ఎంటీ గురించి, హెచ్ఎంటీ రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి. నిజంగా మా పరిస్థితి ఎలా ఉందంటే, ఇటు అమ్మ అడిగితే అన్నం పెట్టదు అన్నట్టు కూడా మా పరిస్థితి అయిపోయింది సార్. మేము గతంలో కూడా మా బకాయిల గురించి మేము ధర్నాలు చేయడం జరిగింది. 2 సార్లు ధర్నాలు చేశామండి. ఈ ధర్నాలకు చూసి కూడా మా మేనేజ్మెంట్ ఏమాత్రం కూడా స్పందన లేదు వాళ్ళలో. నా ప్రభుత్వంలో లేదు, నా మేనేజ్మెంట్లో లేదు. దాదాపుగా మన మిత్రుడు చెప్పినట్టు 40 మంది కేవలం హైదరాబాద్లోనే 40 మంది మరణించారు. వాళ్ళకి రావాల్సిన బకాయిలు చూడకుండానే వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ, వాళ్ళు మందు కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా, వాళ్ళ కుటుంబాన్ని నడపలేకుండా వాళ్ళు బాధపడుతూ వాళ్ళు 40 మంది చనిపోయారండి. ఇంత మట్టు కూడా వాళ్ళకు ఒక న్యాయ పైసా చెల్లించలేదు మా మేనేజ్మెంట్. అలాగే మేము ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, మళ్ళీ మా సంబంధిత ఏదైతే ఉన్నది DHIకి, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్కి, వాళ్ళందరూ కూడా మేము వినతి పత్రాలు రాయడం జరిగింది, వాళ్ళ లెటర్స్ రాయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో మా కుటుంబాలను ఎలా మేము సాధాలో ఏంటో మాకే అర్థం అవ్వట్లేదు. సో కాబట్టి మేము మా క్యూ న్యూస్ మల్లన్న గారిని కోరేది అంటే, మా యొక్క బాధలను మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వారా ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ రాసేసి మాకు కావాల్సిన రావాల్సిన ఈ బకాయిలను ఇప్పించాల్సిందిగా మేము మల్లన్న గారిని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. అసలు మా కష్టాలు వాళ్ళ దాకా వెళుతున్నాయా లేదా, ఈ మధ్య మేము హంగర్ స్ట్రైక్ చేసుకుంటాము, నిరాహార దీక్ష చేస్తాము, మా సమస్య ఏమైనా పరిష్కారం చేయండి అని మా CMDకి ఒక లెటర్ రాసాం. మా CMD ఒక ఫైన్ మార్నింగ్ ఏమంటాడు, ఆ లెటరే నా డెస్క్కి రాలేదండి, HR వాళ్ళని మా ముందు ఏదో కోపం చేసినట్టు నటించారు. మా కష్టాలు అసలు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీకి అసలు తెలుస్తున్నాయా లేదా వీళ్ళు ప్రధానమంత్రి దగ్గరికి ఈ విషయం వెళుతుందా లేదా అనేది ఎవరికీ తెలియదు. అసలు ఎవరిని అడగాల, ఎన్ని రోజులకు వస్తాయి? సపోజ్ మీరు సంవత్సరానికి వస్తాయి అని అంటే మేము వెయిట్ చేస్తాం. ఇప్పటికి 6 సంవత్సరాలు అయిన తర్వాత ఇంత బ్రతికి ఇంటర్న్ కాల్స్ వచ్చినట్టు పిల్లల్ని అడుక్కోలేము. మా డే టు డే ఎక్స్పెండిచర్కి పిల్లల్ని అడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది, మేము సర్వైవ్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. పోనీ మా పెన్షన్ ఏమన్నా వేలకు వేలు వస్తున్నాయనంటే కేవలం 3,000 లోపల నుంచి 4,000 లోపల వరకే ఉన్నాయి. కానీ మా పెన్షన్స్ కూడా ఎక్కువ లేవు అన్నమాట. పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకుదాము అని అంటే కనీసం సామాన్య పౌరుడికి ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు ఇస్తున్నారో అంతకంటే కూడా అధ్వానంగా తీసుకొని ఎంప్లాయీస్ ఈరోజు ఉన్నారు అని అంటే మా పరిస్థితి ఎంత దీనంగా ఉందో ఒకసారి ఆలోచించవచ్చు. కాబట్టి దయచేసి బ్రదర్ చెప్పినట్టు కొద్దిగా సీఎం గారి దగ్గరికి మమ్మల్ని కనుక తీసుకెళ్ళి వారికి మా కష్టాలు వినిపించి కనీసం కేంద్ర ప్రభుత్వ దృష్టికి కనుక ఈ సమస్యల్ని తీసుకెళ్ళి పరిష్కారం చేస్తే మేము వారికి సదా రుణపడి ఉంటాము. ఇన్ని కుటుంబాలు కూడా వారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ ద్వారా ఇంకోటి తెలియజేయడం ఏంటంటే సార్, మేము తీసుకుంటున్నది కూడా 97 వేజ్ రివిజన్స్. 97 వేజ్ అది వచ్చింది కూడా మాకు 17 సంవత్సరాల తర్వాత మాకు వచ్చింది. 2014లో ఇంప్లిమెంటేషన్ 97 వేజ్ రివిజన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇయర్ 2014. మేము ఆ జీతాలతో ఇప్పటివరకు కూడా మేము మా జీవనం కొనసాగిస్తున్నాం. జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పటి లోపల మిగతా అన్ని ప్రభుత్వ సంస్థలు అందరూ 2014, 2012 ఇవన్నీ తీసేసుకున్నారు. మాకు 97 వేజ్ రివిజన్ కూడా 17 సంవత్సరాల తర్వాత వచ్చింది. మరి దానికి కూడా మాకు ఎటువంటి ఆర్ఎస్ లేవు, ఏం లేవు. అదేనా
ప్రస్తుతం మా జీతాలు కూడా ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు మాకు 40,000 నా 50,000 అంతకన్నా ఇంకేం లేదు. ఇవాళ రేపు చూడండి స్టేట్ గవర్నమెంట్ ఒక మెసెంజర్ వాళ్ళ జీతాలు ఇప్పుడు నేను చెప్పినట్టు మన లిఫ్ట్ ఆపరేటర్ జీతమే 40,000 50,000 ఉన్నది. మేము ఒక మంచి గ్రేడ్లో ఉన్నాం. మేము చెప్పుకోవాలంటే మేము కూడా దాదాపు నా సర్వీస్ 38 ఇయర్స్ సర్వీస్. నేను 38 ఇయర్స్ సర్వీస్ చేసి కూడా నా కుటుంబానికి నేను సరి అయిన లైవ్లీహుడ్ ఇవ్వలేకపోతున్నాను. సో ఇది పరిస్థితి అండి. ప్లీజ్ నేను క్యూ న్యూస్ని కోరుకునేది అంటే మా యొక్క ఈ యొక్క సమస్యలను సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.